వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం కోఆర్డినేట్ జామెట్రీలో 10th క్లాస్ న్యూ సిలబస్లో 7.1 కంప్లీట్ చేసాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఎంపుకుని 7.2 కూడా చేద్దామండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. మామూలుగా అయితే కోఆర్డినేట్ జామెట్రీలో 7.1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా కన్సిడర్ 2 పాయింట్స్, ఏమైనా 2 పాయింట్స్ తీసుకుంటే ఏ x1, y1, b x2, y2 అనే 2 పాయింట్స్ తీసుకుంటే చేయడం అనేది పాయింట్స్ a అండ్ b తీసుకుని assume that px, y divides the line segment AB in the ratio m1:m2 అయితే మనం సెక్షన్ ఫార్ములా డిరైవ్ చేద్దామండి. మామూలుగా అయితే ఒక 2 పాయింట్స్ ఏ x1, y1 ఇక్కడ b x2, y2 తీసుకుంటే ఈ 2 పాయింట్స్ ఏ x1, y1 b x2, y2 మామూలుగా అయితే ఈ px, y దీంట్లోనూ పాయింట్ px, y డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో m1:m2 మనం మామూలుగా అయితే ఏ నుంచి x యాక్సిస్కి ఒక పెర్పెండిక్యులర్ లైను, అలాగే p నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైను, అలాగే b నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీస్తే, అలాగే ఇక్కడ ప్యారలల్ టు x యాక్సిస్కి ఇలాగా ఏ నుంచి p నుంచి ఇక్కడ పాయింట్ c అనుకుంటే, అలాగే ఇక్కడ పాయింట్ Q అనుకుంటే, ఇక్కడ R, S, T ఇదేమో ఆరిజిన్, ఇదేమో మామూలుగా అయితే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అంటే కన్సిడర్ 2 పాయింట్స్ ఏ x1, y1 b x2, y2 assume that px, y divides internally ఇన్ ద రేషియో m1:m2 అయితే మనం డిరైవ్ చేద్దామండి ఫార్ములా. మామూలుగా అయితే ఇక్కడ ట్రయాంగిల్ PAQ ఇక్కడ BPC, ట్రయాంగిల్ BPC ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. సిమిలర్ ట్రయాంగిల్స్ ఇది ఏంటంటే PAQ, BPC ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే మామూలుగా అయితే సిమిలర్ ట్రయాంగిల్ కండిషన్ నుంచి మనం ఏం రాస్తామంటే PA బై PB ఈజ్ ఈక్వల్ టు AQ బై PC ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఇక్కడ PQ బై BC ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి రాసామండి. PA బై PB ఈజ్ ఈక్వల్ టు AQ బై PC, PQ బై BC. మామూలుగా అయితే ఇప్పుడు PA అంటే ఏంటి? రేషియో m1:m2 రేషియో. ఇక్కడ AQ ఫైండ్ అవుట్ చేద్దామండి. AQ అంటే మనకి ఈ AQ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏమవుతుందంటే x కోఆర్డినేట్ ఇది x అవుతుంది, ఇక్కడ OR అనేది x1 అవుతుంది, కాబట్టి మనకి AQ రావాలంటే ఏం రాయొచ్చు? ప్యారలల్ టు RS కాబట్టి దేంట్లోంచి తీసేయాలి? x మైనస్ అంటే OS మైనస్ OR తీసేయాలి. OS మైనస్ OR అంటే OS అంటే ఎంత? x, OR అంటే ఎంత? x1. కాబట్టి AQ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది RS ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి OSలోంచి OR తీసేయాలి. అలాగే మనకి PC ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి. మామూలుగా అయితే OT అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్,
ఓటీ అంటే ఏంటి x2. ఓటీలోంచి ఏం తీసేయాలంటే ఓఎస్ తీసేయాలి. ఓటీలోంచి ఓటీ మైనస్ ఓఎస్. ఓటీ అంటే x2 కాబట్టి ఓఎస్ అంటే x. అలాగే ఇక్కడ పీక్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ పీక్యూ అంటే పిఎస్లోంచి ఏం తీసేయాలంటే పిఎస్ మైనస్ పీక్యూ రావాలంటే పిఎస్లోంచి ఏం తీసేయాలంటే క్యూఎస్ తీసేయాలి. అంటే క్యూఎస్ ప్యారలల్ టు ఏఆర్ కాబట్టి ఏం రాయొచ్చు అంటే పిఎస్ మైనస్ ఏఆర్ అని రాయొచ్చు. ఇక్కడ ఏఆర్ అంటే మనకి ఇది y1, ఇది x1 అయితే ఇది y1 అవుతుంది. అంటే పిఎస్ అంటే మొత్తం ఇది పిఎస్ అంటే మొత్తం ఏమవుతుందంటే y అవుతుంది. అంటే y మైనస్ ఏఆర్ అంటే y1, ఇది y1 రాస్తాం. అలాగే పీక్యూ రాసాం. తర్వాత బీసీ రాద్దాం. బీసీ రాయాలంటే ఇక్కడ బీటీలోంచి ఇక్కడ సిటీ తీసేయాలి, మైనస్ సిటీ. అంటే బీటీ మైనస్ సిటీ అంటే ప్యారలల్ టు పిఎస్ కాబట్టి అంటే ఇక్కడ బీటీ అంటే ఎంత అంటే ఇది మొత్తం బీటీ y2 అంటే y2 మైనస్ పిఎస్ అంటే y. మనం అన్నీ ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసాం. అంటే పిఏ అంటే ఈ రేషియో పిఏ అంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అంటే మనం ఆల్రెడీ ఏక్యూ ఫైండ్ అవుట్ చేసామండి. ఏక్యూ అంటే x మైనస్ x1 బై పీసీ అంటే x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అంటే y మైనస్ y1 బై y2 మైనస్ బీసీ అంటే y2 మైనస్ y. ఇప్పుడు మనం ఈ రెండు తీసుకుంటే x వాల్యూ వస్తుందండి, ఈ రెండు తీసుకుంటే y వాల్యూ వస్తుంది. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x. క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి మనకు వచ్చే వాల్యూ ఏంటంటే m1 x2 మైనస్ m1x ఈజ్ ఈక్వల్ టు m2x మైనస్ m2x1. క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇవి ఓన్లీ x ఉన్నవన్నీ ఒక చోట రాద్దామండి. m1x2 ప్లస్ m2x1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే x కామన్ తీస్తే m1 ప్లస్ m2 అంటే x ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఇది x వాల్యూ అండి. అలాగే మనం y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. y వాల్యూ అంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే m1y2 మైనస్ m1y ఈజ్ ఈక్వల్ టు m2y మైనస్ m2y1. అంటే దీన్ని అవతల తీసుకొచ్చేస్తే అంటే ఏమొస్తుందంటే m1y2 ప్లస్ m2y1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని అవతల తీసుకెళ్ళిపోతే y కామన్ తీస్తే ఏమవుతుందంటే m1 ప్లస్ m2. y ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అంటే మనకి x వాల్యూ ఏమో m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, y వాల్యూ ఏమో m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అంటే మనకి px కామా y x అంటే ఏమొచ్చిందంటే m1x2 ప్లస్ m2x1 బై m ప్లస్ n, m1y2 బై y2 ప్లస్ m2y1 బై m ప్లస్ n. ఇది మనకి అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ని px కామా y డివైడ్ చేసే ఇంటర్నల్గా డివైడ్ చేసే రేషియో m1:m2 m2 అయితే మనకి px కామా ఏమొచ్చిందంటే m1x2 ప్లస్ m2x1 బై m ప్లస్ n కామా m1y2 ప్లస్ m2y1 బై m ప్లస్ n.
దీన్నే ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటారండి దీన్ని. ఇది ఎగ్జాంపుల్ సమ్స్ అండి. ఎక్సర్సైజ్ 7 ముందు ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్. ఎగ్జాంపుల్ 6 అండి. మనం సెక్షన్ ఫార్ములా చెప్పుకున్నాం కదండి, దాని మీద ప్రాబ్లం ఇది. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 అండ్ 8, 5 ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి ఈ పాయింట్స్ ఇచ్చాడు. ఏబీ అని ఒక మామూలుగా అయితే ఒక లైను ఏబీ అనే మనం సెక్షన్ ఫార్ములాలో ఏబీ అనే లైన్ సెగ్మెంట్ రేషియో ఎంత ఇచ్చాడంటే పి ఇది ఎక్స్ కామా వై, ఇది పిఎక్స్ కామా వై. ఈ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే 4 × -3, ఇక్కడ 8 × 8, 5. రేషియో ఎంత ఇచ్చాడంటే 3:1 ఇచ్చాడు. మనకి రిక్వైర్డ్ పాయింట్ ఏంటంటే ఇది పాయింట్ ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఇట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ అన్నాడు. ఇంటర్నల్లీ అన్నప్పుడు మనకి మామూలుగా అయితే ఫార్ములా పిఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. ఇక్కడ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇది సెక్షన్ ఫార్ములా అండి. అంటే మామూలుగా అయితే రేషియో 3:1 ఇచ్చాడు, అది m:n రాయాలి. ఇదేమో x1, y1, ఇది x2, y2. దాని నుంచి మనం ఫార్ములా అప్లై చేస్తే మనకి పి అనే పాయింట్ వస్తుందండి. మన ఫార్ములా అప్లై చేద్దాం. అంటే m1 అంటే 3:, x2 అంటే 8 ప్లస్ m2 అంటే m1:m2 అంటే 1:x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 3+1 అండి. అలాగే m1 అంటే 3 × y2 అంటే 5 అండి, ప్లస్ m2 అంటే 1 × -3 అండి బై 3+1. ఇక్కడ 24 + 28 అవుతుందండి. 28/4. ఇక్కడ 15, ఇక్కడ -3 అంటే ఎంత అవుతుందంటే 12 అవుతుంది. డైరెక్ట్గా రాసేద్దాం. 12/4 అంటే ఎంత అవుతుందంటే 7, ఇక్కడ 3 అవుతుంది. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ -4, 6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఏ అండ్ బి ఇచ్చాడు. అంటే మన ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం మామూలుగా అయితే m1:m2 రేషియో అనుకుంటే కాబట్టి ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఇక్కడ పి అనే పాయింట్ ఇచ్చేసాడండి. ఇక్కడ మనకి ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు, m1:m2 రేషియో. మామూలుగా అయితే లెట్ పి డివైడ్ ఏబి internally in the ratio m1:m2 అయితే p -4, 6 డివైడ్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m1:m2 అయితే మనకి సెక్షన్ ఫార్ములా ప్రకారం మనం px, y అంటే ఇక్కడ px, y అంటే p -4, 6 ఈజ్ ఈక్వల్ టు మన రేషియో అంటే ఇక్కడ పాయింట్స్ రాద్దామండి. ఏ అంటే -6, 10, ఇక్కడ బి అంటే 3, -8. రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలియదు కాబట్టి సెక్షన్ ఫార్ములా ఉపయోగించి m1 x2 అంటే 3, m2 x1 అంటే -6 బై m1 ప్లస్ m2 తర్వాత m1 y2 అంటే -8 ప్లస్ m2
y1 అంటే 10 బై m1 ప్లస్ m2 అండి. దాని నుంచి మనకి ఫార్ములా రాసాం. ఇక్కడ ఏమొస్తుందంటే 3m1 మైనస్ 6m2 బై m1 ప్లస్ m2 కామా మైనస్ 8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. మామూలుగా అయితే మనకి ఆర్డర్ పెయిర్లో ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఇచ్చాడు అనుకోండి, ఆర్డర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2. దాన్ని ఉపయోగించుకుని మనం అంటే ఈ ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది p -4, 6 కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్కి ఈక్వల్ చేస్తాయి. అంటే ఇది దీనికి ఈక్వల్ చేయాలి, ఇది దీనికి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసి మనం m1 బై m2 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే -4 ఈజ్ ఈక్వల్ టు 3m1 మైనస్ 6m2 బై m1 ప్లస్ m2. దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే తర్వాత వైని కూడా ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటే ఇది వై కోఆర్డినేట్ తీసుకుని ఈక్వల్ చేద్దాం. అంటే ఏమవుతుందంటే -4m1 మైనస్ 4m2 ఈజ్ ఈక్వల్ టు 3m1 మైనస్ 6m2. ఇక్కడ m1లని ఒక చోట m2లని ఒక చోట రాస్తే 6m2 మైనస్ 4m2 ఈజ్ ఈక్వల్ టు 4m1 ప్లస్ 3m1. ఇక్కడ ఎంత అవుతుందంటే 2m2 అవుతుంది, ఇక్కడ 7m1 అవుతుంది. మనకి m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు అంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 2/7. కాబట్టి మనకి m1 బై m2 రేషియో రిక్వైర్డ్. వాట్ ఈజ్ ద రేషియో అన్నాడు. రేషియో అంటే m1 ఇష్టు అంటే బై అన్న ఇలా రాస్తాం కాబట్టి ఇష్టు 2:7. అలాగే మనం వీటికి కూడా కూడా చేయొచ్చు. వై కోఆర్డినేట్ అంటే దీనికి కూడా ఈక్వల్ చేస్తే ఇదే వస్తుందండి. మామూలుగా అయితే దీనికి కూడా చేసామంటే 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8m1 10m2 బై m1 ప్లస్ m2. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 6m1 ప్లస్ 6m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10m1 10m2. ఇక్కడ ఎంత అవుతుందంటే యువతలకు వస్తే 14m1. ఇక్కడ ఎంత అవుతుందంటే తీసేస్తే 4m2. m1 బై m2 రాస్తే 4/14 అవుతుంది, అంటే 2/7 అవుతుంది. మనకి రిక్వైర్డ్ రేషియో m1:m2 అంటే 2:7. 8 అండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఏ అండ్ బి ఇచ్చాడు. అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. మామూలుగా అయితే ఏదైనా లైన్ సెగ్మెంట్ ఉంటే పీక్యూఆర్ ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే ఏపీ పీక్యూ క్యూబీ సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి, ఈక్వల్ పార్ట్స్. కాబట్టి మన పి అనేది ఏబీని డివైడ్ చేసే రేషియో ఇస్తే 1:2 వస్తుంది. క్యూ అనేది ఏబీని డివైడ్ చేసే రేషియో ఇస్తే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2:1 అండి. ఇక్కడ పి అనేది ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1:2 అవుతుంది. క్యూ అనేది ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2:1 వస్తుందండి. మామూలుగా అయితే మనం పీక్యూఆర్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ పాయింట్స్ ఏ 2, -2,
let P comma Q are trisection పాయింట్స్ ఆఫ్ ఏబి. కాబట్టి ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ అవుతుందండి. మామూలుగా అయితే ఇక్కడ అంటే ఏపీ ఈజ్ టు పీబీ, ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ ఈక్వల్ టు 1:2 అవుతుంది. అలాగే ఏక్యూ ఈజ్ టు క్యూబీ ఇక్కడ ఏమవుతుందంటే 2:1 అవుతుంది. ఫస్ట్ పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్, తర్వాత క్యూ అనే పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. P divides AB internally 1:2, the ratio 1:2. Then coordinates of P is equal to P ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తామండి. ఇక్కడ మనం 2, -2 ఇక్కడ ఏమి ఇచ్చాడంటే -7, 4 మనకు ఫైండ్ అవుట్ చేద్దాం. M1 అంటే ఇక్కడ 1:2 తీసుకోవాలి, 1:2 తీసుకోవాలి. M1 అంటే M1 x2 అంటే -7 ప్లస్ M2 x1 అంటే 2, M1 ప్లస్ M2 అంటే 1 + 2 ఇక్కడ. తర్వాత M1 y2 4 ప్లస్ M2 y1 అంటే 1 + 2. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ ఇది 4 అంటే 4లో -3/3 అవుతుందండి. ఇక్కడ 0/3 అవుతుంది. మనకు వచ్చేది ఎంత అంటే -1, 0 వస్తుంది. అలాగే క్యూ తర్వాత పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత క్యూ డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ 2:1. దెన్ కోఆర్డినేట్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే M1 x2 అంటే -7, 1 × x1 అంటే 2 + 1. ఇక్కడ మళ్ళీ M1 y2 అంటే 4 ప్లస్ 1 × y1 అంటే -2/2 + 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 14 అంటే ఏమవుతుందంటే ఇది -14 అంటే 12/3 అవుతుందండి. ఇక్కడ ఎంత అవుతుందంటే వాల్యూ 8, 6/3 అవుతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందంటే -4, 2 అవుతుంది. ఎగ్జాంపుల్ 9 అండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ y axis డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ 5, -6 అండ్ -1, -4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడు. మనకి అంటే ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెట్ మనకి y యాక్సిస్ అంటే లైన్ సెగ్మెంట్ y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో, y యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుందంటే P 0, y. కాబట్టి లెట్ P 0, y divides the line segment joining the points A అంటే -5, -6, B
-1 comma -4. In the ratio అంటే రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఇన్ రేషియో m1:m2. మనం ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే ఇక్కడ P అనే పాయింట్ P0, y ఈజ్ ఈక్వల్ టు m1x2 అంటే -1 ప్లస్ m2 y1 అంటే -6 బై m1 ప్లస్ m2. అలాగే ఇక్కడ m1 y2 ప్లస్ m2 y1 అంటే -6 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనకి మనం ముందు చేసాం ఆర్డర్ పేర్స్కి 0కి ఈక్వల్ చేస్తే మనకి m1 రేషియో వస్తుందండి. రేషియో వచ్చిన తర్వాత ఆ రేషియో దీంట్లో పెడితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. -m1 ఇక్కడ ఒకసారి చూద్దాం. m2 x1 కదండి, ఇక్కడ 5 కదా. ఇక్కడ ఒక్కసారి m1 x2 ప్లస్ m2 x1 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ 5 m2 క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. -m1 ప్లస్ 5 m2 అంటే ఇక్కడ 0కి ఈక్వల్ చేస్తే m1 ఈజ్ ఈక్వల్ టు 5 m2. m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు అంటే 5 అవుతుందండి. అంటే 5/1 అంటే ఇక్కడ రేషియో అంటే 5:1 అండి. మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి రేషియో ఎంత అవుతుందంటే 5:1 అవుతుందండి. అలాగే మనం ఈ రేషియోని మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి దీని నుంచి మనకి అంటే 0, y ఈజ్ ఈక్వల్ టు m1 అంటే 5 అంటే -5 అవుతుంది. ఇక్కడ m2 అంటే 1 ప్లస్ 5. ఇక్కడ m1 ప్లస్ m2 అంటే 5 ప్లస్ 1. ఇక్కడ m1 అంటే 5 -4. ఇక్కడ m2 అంటే 1 -6 బై m1 ప్లస్ m2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 0 వస్తుందండి. ఇక్కడ ఎంత వస్తుందంటే మైనస్ అంటే 6 26/6 మామూలుగా సింప్లిఫై చేస్తే 0, -13 ఇది 3. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్. ఎగ్జాంపుల్ 10. ఇఫ్ ద పాయింట్స్ A 6,1, B 8,2, C 9,4, D P,3 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండి. ABCD టేకెన్ ఇన్ ఆర్డర్ అన్నాడు. అంటే A 6,1, B అంటే 8,2, C అంటే 9,4, ఇక్కడ D అంటే P,3. ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండి. ప్యారలలోగ్రామ్లో మనకు తెలుసు డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. దాని నుంచి మనం P వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మామూలుగా అయితే మనకు తెలిసిన పాయింట్ ప్రకారం యు నో దట్ in a parallelogram diagonals are bisect each other అండి. bisect each other అంటే the coordinates midpoint of AC equal to
మిడ్ పాయింట్ ఆఫ్ బీడీకి ఈక్వల్ కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. దాని నుంచి మనం పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే మనకు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదండి. మామూలుగా అయితే x1 + x2/2 y1 + y2/2. దాని నుంచి మనకి x1 + x2/2 అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే 6 + 9/2 ఈక్వల్ y1 + y2 అంటే 1 + 4/2 ఈక్వల్ టు కోఆర్డినేట్స్ ఆఫ్ బీడీ అంటే 8 + 3/2 3 + 5/3 + 2 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 15/2 5/2 ఇక్కడ 8 + p/2 5/2. మనకి ఆర్డర్ పేర్లో AB = CD అయితే A = B, C = D చేయొచ్చు. కాబట్టి దాని నుంచి 15/2 = 8 + p/2. దాని నుంచి మనకు 2 క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతే 15 = 8 + p అంటే p ఎంత అవుతుందంటే 15 - 8 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 7 అవుతుంది.